హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 థర్డ్ లెసన్ పాలినామియల్స్గా నుండి 16th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి పాలినామియల్స్తో డివిజన్స్ ఏ విధంగా చేయాలి అన్నది ఈ వీడియోగా కంప్లీట్గా అయితే నేర్చుకుందామండి. దాంతోపాటు మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ 9, ఎగ్జాంపుల్ 10 కూడా కంప్లీట్ చేసుకుందాం. అంటే ఆ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేస్తాను. సో దట్ మీకు ప్రాసెస్ వచ్చింది అంటే ఏ డివిజన్, ఏ పాలినామియల్స్ ఎలా చేంజ్ చేసి ఇచ్చినా కానీ మీకు చాలా ఈజీగా చేయొచ్చు. ఇది ఆల్రెడీ 9thగా ఉంటుంది. బట్ ఇన్ కేస్ మీరు 9thగా నేర్చుకోకపోయినా ప్రాబ్లం ఏమీ లేదండి. నేను మీకు బేసిక్ పాయింట్ నుండి ఈ వీడియోకి అయితే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ప్రాసెస్ కానీ నేర్చుకుంటే కనుక చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకేనండి. దీని నెక్స్ట్ ఎక్సర్సైజ్ అంటే లాస్ట్ ఎక్సర్సైజ్ 3.4 అనేది టోటల్గా మీకు డివిజన్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో కంపల్సరీగా నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్ 8 నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా ప్రాసెస్ అర్థమైతే ఎగ్జాంపుల్ 8 మీరే చాలా ఈజీగా చేసేయచ్చండి. ఓకేనండి. చాలా చాలా చిన్న ప్రాబ్లం, సో నేను అందుకనే చెప్పట్లేదు. అండ్ కుదిరితే నేను మీకు లాస్ట్లో అది ప్రాబ్లమేటిక్గా చేసేసి మీకు చూపిస్తాను అర్థమయ్యేలాగా. ఓకేనండి. సరే, ప్రాసెస్ జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఒక్కదానికి మీరు ప్రాసెస్ వింటే కనుక ఏ డివిజన్ ఇచ్చినా కానీ చాలా ఈజీగా చేసేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. సరే, ఎగ్జాంపుల్ 9 చూసుకుంటే డివైడ్ 3x³ + x² + 2x + 5 బై 1 + 2x + x². దట్ మీన్స్ ఇచ్చిన పాలినామియల్, ఈ క్యూబిక్ పాలినామియల్ని ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్తో డివైడ్ చేసి కోషియంట్ ఎంత అండ్ రిమైండర్ ఎంత అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి. అంటే ఇప్పుడు సపోజ్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, 26/5 అని అన్నాను. అంటే దట్ మీన్స్ 26ని 5తో డివైడ్ చేయగా వచ్చిన కోషియంట్ ఎంత లేదా రిమైండర్ ఎంత అన్నది మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం కదా. జనరల్గా మనం ఈ విధంగా చేస్తాం. ఈ విధంగా 5 × 5 = 25, రిమైండర్ 1. సో కోషియంట్ ఏమో 5, రిమైండర్ ఏమో 1. సో సేమ్ టు సేమ్ దీన్ని ఎలాగైతే మనం కోషియంట్ రిమైండర్ ఫైండ్ అవుట్ చేస్తామో ఇక్కడ కూడా అంతే. ఓకేనండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 2 పాలినామియల్స్లో ఏది న్యూమరేటర్లో వస్తుంది అండ్ ఏది డినోమినేటర్లో వస్తుంది. దట్ మీన్స్ న్యూమరేటర్లో ఉండేదాన్ని ఏమంటామండి మనం డివిడెండ్ అని అంటాం. డివిడెండ్. అండ్ ఈ డినోమినేటర్లో డివైడ్ చేసేదాన్ని మనం డివైజర్ అని అంటాం. ఓకేనండి. సింపుల్గా మీకు ఇది ఎలా చూసుకోవాలంటే డివైడ్ బై అని ఉంది కదా, బై దాని తర్వాత ఇచ్చిన పాలినామియల్ డినోమినేటర్లో వస్తుంది. ఓకేనండి. అంటే ఇక్కడ ఇదేమో డివైజరు, అంటే డివైడ్ చేసేది. దట్ మీన్స్ ఇది డినోమినేటర్లో రావాలి, అంటే ఇది ఇక్కడ రావాలి ఇది. ఓకేనండి. ఇది డివిడెండ్, అంటే ఇది న్యూమరేటర్లో ఉండేది. ఓకేనండి. సరే, మీకు ఒకసారి డివైజర్ ఏంటి, డివిడెండ్ ఏంటనేది తెలిసిపోయిన తర్వాత ఫస్ట్ స్టెప్ మీకు అది తెలుసుకోవాల్సింది. సెకండ్ స్టెప్ ఏంటంటే మీకు ఇక్కడ ఇచ్చిన పాలినామియల్స్ ఆర్డర్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. దట్ మీన్స్ ఇక్కడ క్యూబిక్ పాలినామియల్ ఇచ్చారు. క్యూబిక్ పాలినామియల్ ఏంటండి, ఫస్ట్ x³ టర్మ్ ఉండాలి, తర్వాత x², తర్వాత x, తర్వాత కాన్స్టెంట్. ఓకేనండి. ఇవి కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేంజ్ చేయవలసిన అవసరం లేదు. ఇన్ కేస్ ఇప్పుడు ఇదే 3x³ + 2x + 5 అని ఇచ్చారు. యాక్చువల్గా ఇది క్యూబిక్ పాలినామియల్, కానీ ఇక్కడ x² టర్మ్ లేదు. అప్పుడు నువ్వు ఏం చేయాలి, 3x³ + 0 × x² + 2x + 5 ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎప్పుడు ఇన్ కేస్ ఏమైనా టర్మ్స్ మిస్ అయితే, ఇక్కడ మనకు ఆ ప్రాబ్లం లేదు కాబట్టి మనం ఏది అడ్జస్ట్ చేయవలసిన అవసరం లేదు. సరే, ఇక ఈ పాలినామియల్ కూడా రావాలండి. ఇది కూడా ఆర్డర్లో ఉందో లేదో చూడండి. 1 + 2x + x² అని ఇచ్చారు. సో నేను దీన్ని x² + 2x + 1 అని రాసుకోవచ్చు కదా. జస్ట్ టర్మ్స్ని షఫుల్ చేసి రాశాను అంతే. ఓకేనండి. వాల్యూస్ ఏమీ చేంజ్ అవ్వవు. x² ఇంకో +x² + 2x + 1. ఓకేనండి. సో వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు. అంటే దట్ మీన్స్ x² టర్ము, x టర్ము, కాన్స్టెంట్ టర్మ్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క ఆర్డర్లో ఉండాలి. అండ్ ఇది క్యూబిక్ పాలినామియల్ అంటే ఇది కూడా ఆర్డర్లో ఉండాలి. ఈ విధంగా ఆర్డర్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆర్డర్లో లేకపోతే మీరు టర్మ్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు డైరెక్ట్గా మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇందాక ఇది డివిడెండ్ అని చెప్పాను, ఇది డివైజర్ అని చెప్పాను. ఇది ఏ విధంగా ఇచ్చారండి మనకి క్వశ్చన్లో 1 + 2x + x² అని ఇచ్చారు. బట్ నేను దీన్ని ఒక ఆర్డర్లో రాసుకున్నానంటే ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫస్ట్ x² టర్మ్ ఉండాలి, నెక్స్ట్ x టర్మ్ ఉండాలి, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి. జస్ట్ ఇది ఒక ఆర్డర్లో అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకేనండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనం డివిజన్ అనేది స్టార్ట్ చేసుకుందాం. మీకు టెక్స్ట్ బుక్లో కొన్ని చోట్ల ఎలా ఇస్తారంటే, ఇప్పుడు డివిజన్ మనం ఈ విధంగా చేసామనుకోండి 225. యాక్చువల్గా మనం కోషెంట్ ఇక్కడ వేసుకుంటాం, అవునా కదండి. కొన్ని టెక్స్ట్ బుక్లో ఈ విధంగా ఇస్తారు. దట్ మీన్స్ కోషెంట్ ఈ పైన కూడా వేస్తూ ఉంటాం. ఓకేనండి. ఎలా వేసుకున్నా కానీ ఒకటే. మనం అయితే మనకు నచ్చిన ప్రాసెస్ మనం పాత దాని నుంచి ఏ విధంగా అయితే చేస్తున్నామో అలాగే చేద్దాం. ఫస్ట్ ఆ 2 స్టెప్స్ అయిపోయినాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి,
డివిడెండ్ ఏంటి, డివైజర్ ఏంటి అనేది చూసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటి, ఇచ్చిన డివిడెండ్ డివైజరు ఆర్డర్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇన్ కేస్ ఆర్డర్లో లేకపోతే నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనండి. ఇక థర్డ్ స్టెప్ ఇంకా మనం డైరెక్ట్గా ఇప్పుడు ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్లో ఏంటంటే ఈ సమ్స్ ఏంటంటే చూడడానికి భయంకరంగా ఉంటాయి కానీ చాలా చాలా ఈజీ అండి. మీకు ఒక్కసారి అర్థమైతే కనుక మీకు ఇంకా అసలు భయం వేయదు. ఓకేనండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇందులో ఫస్ట్ టర్మ్ని డివైడ్ చేయాలి. అదే ఈ ఫస్ట్ టర్మ్ని దీంతో డివైడ్ చేయాలి. దట్ మీన్స్ ఇది డినోమినేటర్గా ఉండాలి. అంటే ఏంటండి 3x³ బై x². క్యాన్సిలేషన్ చేయండి. ఇక్కడ 3x³ ఇక్కడేమో x². అంటే ఇక్కడ పైన ఇంకా ఎన్ని x ఉంటాయి, ఒక x ఉంటుంది 3. ఇప్పుడు నీకు ఈ ఆన్సర్ వచ్చింది కదా, ఈ ఆన్సర్ ఇక్కడ వేసే 3x. ఈ ఆన్సర్ ఇక్కడ ఎప్పుడైతే వేసావో దాని తర్వాత స్టెప్పే నువ్వు ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ టర్మ్ 3x³ అనే టర్మ్ ఇక్కడ మళ్ళీ వేసి. ఓకేనండి. 3x³ అంతే. ఓకేనండి. తర్వాత ఏం చేయాలంటే ఈ పక్కన ఇంకా నీకు టర్మ్స్ ఉన్నాయి చూడు, ఈ టర్మ్స్తో నువ్వు ఇక్కడ వేసిన నెంబర్ని ఇంటూ చేయాలి. ఓకేనండి. అంటే చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ 2x ఇంటూ 3x, దట్ మీన్స్ 2 ఇంటూ 3 6, x ఇంటూ x x², 6x². అది x² టర్మ్ అంటే x² టర్మ్ కింద వేసుకోవాలి. ఎంతండి, ప్లస్ 6x². అంతే అయిపోయింది. తర్వాత దీంతో అయిపోయింది. తర్వాత 1 తోటి ప్లస్ ఇంటూ ప్లస్ 1 ఇంటూ 3x. 1 ఇంటూ 3x ఎంతండి, 3x. చూసారా, రెస్పెక్ట్ టు x² టర్మ్ x టర్మ్. సరే, ఇది అయిపోయిన తర్వాత మనం డివిజన్గా ఏం చేస్తాం, మైనసే కదా చేసేది మామూలుగా అయినా. అంటే 527 ఉందనుకోండి, 5 5 is 25 వేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం మనము, మైనస్. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మైనస్ చేసేటప్పుడు మనం అన్నింటికి సింబల్స్ చేంజ్ చేయండి. మనం ఆల్రెడీ 4th లెసన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్గా ఉంటుంది. అంటే ఈక్వేషన్స్ మైనస్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ సింబల్స్ అనేవి చేంజ్ చేస్తాం. దట్ మీన్స్ ఆపోజిట్ సింబల్స్ పెడతాం. ఓకే, నేను ఏమి లేదు ఇక్కడ మళ్ళీ లెసన్ నేర్చుకోవాలేమని అనుకోవద్దు. దీనికి ఉన్న ఆపోజిట్ సింబల్స్ ఇక్కడ పెడతాం. అంటే ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్. సో నువ్వు ఇక్కడ పెట్టిన సింబల్ దీనికి వస్తుంది. ఇప్పుడు చూడండి, ప్లస్ 3x³ మైనస్ 3x³, ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ ఎంతండి, 0. అంటే టోటల్గా ఈ టర్మ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ x² మైనస్ 6x², x² మైనస్ 6x² మైనస్ 5x². నెక్స్ట్ ప్లస్ 2x మైనస్ 3x అంటే మైనస్ x. సో ఇంక మిగిలిన ఇది ఒక్క టర్మే కాబట్టి ఇది మనం కిందకి తీసుకొస్తే ప్లస్ 5. నెక్స్ట్ మళ్ళీ సేమ్ టు సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ నువ్వు ఏ విధంగా చేసావు, ఫస్ట్ అంటే ఈ టర్మ్ని దీంతో డివైడ్ చేసావు. సో సేమ్ టు సేమ్ మళ్ళీ ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటండి, మైనస్ 5x² బై ఇందులో ఫస్ట్ టర్మ్ని ఇందులో ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి, x². సో x² గెట్ క్యాన్సిల్. ఇంకేమున్నాయండి, మైనస్ 5 వచ్చింది. ఇప్పుడు నీకు వచ్చిన ఆన్సర్ ఎక్కడ వేయాలి, సేమ్ టు సేమ్ ఈ ఫస్ట్ స్టెప్గా నువ్వు ఎలా చేసావో అన్నీ అంతే. ఎంతండి, మైనస్ 5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నువ్వు ఆన్సర్ ఎప్పుడైతే వేసావో ఈ ఫస్ట్ టర్మ్ యొక్క యాజ్ ఇట్ ఈజ్ వాల్యూ ఇక్కడ వేసేయాలి. దట్ మీన్స్ ఇది ఇక్కడ వేసేయాలి, సేమ్ టు సేమ్. నెక్స్ట్ ఏం చేసావు, ఈ పక్కన ఉన్న టర్మ్స్తో నువ్వు ఇక్కడ ప్రజెంట్ ఫస్ట్ అంటే 3x వేసావు కాబట్టి ఈ టర్మ్స్తో 3x ఇంటూ చేసావు. ఇప్పుడు ఈ టర్మ్స్తో ప్రజెంట్ నువ్వు ఇప్పుడు వేసిన వాల్యూ ఏంటి, -5. సో నువ్వు దాన్ని ఇంటూ చేయగండి, కంగారుగా మళ్ళీ దీన్ని ఇంటూ చేసేస్తారు, అది చూసుకోవాలి. ఓకేనండి. కొత్తగా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, బట్ మీరు ఒక 5 to 10 ప్రాబ్లమ్స్ చేశారు అంటే ఇంకా చాలా ఈజీగా అవుతాయి. సరే, ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, చెప్పగండి. ప్లస్ ఇంటూ మైనస్ 2x ఇంటూ 5 అంటే 2 ఇంటూ 5 10, x ఉంది కాబట్టి 10x. x టర్మ్ అంటే ఈ x టర్మ్ కింద ప్లస్ మైనస్, మైనస్ 2x ఇంటూ 5 10x అయిపోయింది. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ 5 అయిపోయిందా. ఇప్పుడు ఏం చేయాలి, సింబల్స్ చేంజ్ చేయాలి. అంటే మైనస్ చేయాలి. మైనస్ ఉంది కాబట్టి ప్లస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది మైనస్ వాల్యూ నువ్వు ఇక్కడ సింబల్ పెట్టి, చాలామంది తప్పు ఏం చేస్తామంటే ఇక్కడ సింబల్ పెట్టి మళ్ళీ దీని సింబల్గా మనం తీసుకుంటాం. అంటే -5x² మైనస్ 10x² వేస్తాం. ఇది కాదండి, ఈ సింబల్ ఇంకా మనకి సంబంధం లేదు, నువ్వు ఇక్కడ పెడతావు కదా, అవే వీ సింబల్స్ కింద తీసుకోవాలి.
ఓకేనా ఫ్రెండ్స్? సో -5x² + 5x², నెగిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ ఎంత అవుతుందండి? 0. అంటే టోటల్గా ఈ టర్మ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నేను ఇక్కడ చూపించట్లేదు, మళ్ళీ మీకు కొంచెం నీట్గా కనబడదు, అందుకని నేను కొట్టట్లేదు. ఓకేనా అండి? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, -x + 10x. ఇలాంటి మీకు కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు -x + 10x కదా, x పక్కన పెట్టండి. అంటే మైనస్ ఇక్కడ ఏమున్నట్టు 1 + 10, అంటే మైనస్ అంటే నువ్వు ఇంకొకరికి ఇవ్వాల్సిన మనీ అని అనుకో, 10 + 10 అంటే నీ దగ్గర ఉండాల్సిన మనీ అనుకో. ఓకేనండి? ఇప్పుడు నీ దగ్గర 10 రూపీస్ ఉన్నాయి, ఇంకొకరికి 1 రూపీ ఇవ్వాలి. నీ దగ్గర ఉన్న 10 రూపీస్తో 1 రూపీ ఇచ్చేస్తే ఇంకా నీ దగ్గర ఎంత ఉంటాయి? 9 రూపీస్ ఉంటాయి. నీ దగ్గర ఉంటాయి, ఇంకొకరికి ఇవ్వాల్సినవి అవి నీ దగ్గర ఉంటాయి. సో 9x కదా, పక్కన x పెట్టడమే అంతే. ఓకేనండి? సో ఆ విధంగా చేస్తే చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ అనేవి ఉండవు. సో ఇప్పుడు +9x, ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, +5 + 5 అంటే +10. ఓకేనండి? సో ఇదేంటి మనకి రిమైండర్. సరే, మీరు కంగారులో మనం ఇక్కడ చేసినట్టు ఫస్ట్ టర్మ్ దీంతో డివైడ్ చేసినట్టు దీన్ని కూడా చేసేస్తే, ఇన్ కేస్ అంటే ఎక్కడితో ఆఫ్ చేస్తే కానీ మనకి ఎలా తెలుస్తుంది అని మీకు డౌట్ వస్తే కనుక ఒకసారి చూడండి. ఇన్ కేస్ చేస్తే కనుక ఇందులో ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేయాలి. అంటే 9x/x². సో ఇక్కడ ఒక x క్యాన్సిల్ అవుతుందండి. x² అంటే ఇక్కడ 2x ఉన్నట్టు, 2x అంటే 2x అని కాదండి, x × x అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? సో అదండి. సో ఏమవుతుంది? 9/x వస్తుంది. ఇక్కడ చూసారా, వేరియబుల్కి దీన్ని పైకి తీసుకొస్తే 9x⁻−1 అంటే వేరియబుల్కి నెగిటివ్ పవర్ వస్తుంది. చూసారా, నెగిటివ్ పవర్ వస్తుంది. చూసారా, నెగిటివ్ పవర్ వస్తే ఇది అసలు పాలినామిల్ అవుతుందండి? అవ్వదు. సో మనం అందుకనే ఇంక డివిజన్ ఎక్కడితో ఆఫ్ చేసేస్తాము. ఇన్ కేస్ ఇంకా మీకు డౌట్ వస్తే కనుక దీని యొక్క డిగ్రీ చూడండి, దీని యొక్క డిగ్రీ చూడండి ఎంత ఉందండి. దీని యొక్క డిగ్రీ ఏమో 1, దీని యొక్క డిగ్రీ ఏమో 2. ఈ పాలినామిల్ యొక్క డిగ్రీ కంటే తక్కువ వచ్చేసింది అనుకోండి, మీకు ఇంకా డివిజన్ స్టాప్ చేసేయచ్చు, అయిపోయినట్టే. ఓకేనండి? సో ఇప్పుడు దేర్ఫోర్ చివరిలో రిమైండర్ = 9x + 10 అండ్ కోషంట్ = 3x - 5. ఓకేనండి? చూసారు కదా, చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్ మనకి. ఓకేనండి? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10 చూద్దాం. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, కంగారు పడకండి. అర్థం కాకపోయినా ఇన్ కేస్ మీకు ఇంకా అర్థం కాకపోయినా కానీ ఏమి ప్రాబ్లం పడవలసిన అవసరం లేదు. ఇంకా మనం చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం, ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనండి? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10 అండి. డివైడ్ 3x² - x³ - 3x + 5 బై అన్నాను అంటే దాన్ని నెక్స్ట్ ఇచ్చిన పాలినామిల్ కంపల్సరీ ఇది డినోమినేటర్లో వస్తుంది. అంటే ఇది డివైడ్ చేసేది. దిస్ ఈజ్ కాల్డ్ డివైజర్, దిస్ ఈజ్ కాల్డ్ డివిడెండ్. ఓకేనండి? అండ్ వెరిఫైడ్ డివిజన్ ఆల్గరిథం, ఇది చూడాలి జాగ్రత్తగా. డివిజన్ ఆల్గరిథం అంటే ఏంటి మీ అందరికీ తెలుసు, మనం చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. డివిడెండ్ = డివైజర్ × కోషంట్ + రిమైండర్. అంటే ఈ డివిజన్ ఆల్గరిథంని మనం చేసే డివిజన్ సాటిస్ఫై చేసిందా లేదా అన్నది మనం వెరిఫై చేసి చూపించాలి. ఓకేనండి? ఒకవేళ ఈ విధంగా అడిగితే మీకు రాంగ్ ఆన్సర్గా అయితే వస్తుంది. సేమ్ టు సేమ్ ఫస్ట్ మనం డివిజన్ అయితే చేయాల్సి ఉంటుంది. సరే, డివిజన్ చేసే ముందు ఒక్కసారి ఇచ్చిన డివిడెండ్ డివైజర్ ఏంటనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఆల్రెడీ చేసేసారు, ఇది డివిడెండ్ అని చెప్పారు అండ్ ఇది డివైజర్ అని చెప్పారు. ఓకేనండి? ఇక్కడ సరదాగా రాయండి, డివిడెండ్ గివెన్ డివిడెండ్ = ఏంటండి డివిడెండ్? 3x² - x³ - 3x + 5. బట్ ఇక్కడ దీన్ని కొంచెం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్గా మీకు డివైడెండ్ ఏది డివైజర్ ఏంటనేది కనిపెట్టిస్తారు. నెక్స్ట్ స్టెప్గా ఏంటి, వాటిని అడ్జస్ట్ చేయాలి. సరే, చేసేద్దాం. ఇది యాక్చువల్లీ దీని యొక్క డిగ్రీ చూస్తే 3, దట్ మీన్స్ క్యూబిక్ పాలినామిల్ అంటే ఫస్ట్ x³ టర్మ్ ఉండాలి, x² టర్మ్, x టర్మ్ కాన్స్టెంట్. బట్ ఇది కొంచెం ఆర్డర్గా లేదు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే కొంచెం అడ్జస్ట్ చేస్తానండి. ఫస్ట్ x³ టర్మ్ రాస్తున్నాను. x³ సింబల్ ఏముందో అది కంపల్సరీగా నువ్వు ఇక్కడ పెట్టాలి. ఓకేనండి? సో -x³. నెక్స్ట్ x³ తర్వాత x² టర్మ్ ఇదే కదా, దీని ముందు సింబల్ ఏముంది? ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు, 3x². నెక్స్ట్ x టర్మ్ -3x + 5. ఇప్పుడు ఇది నీకు డివిడెండ్. ఓకేనండి? అంటే ఇది ఒకటే, బట్ మనం ఆర్డర్లో రాసుకున్నాం అంతే. నెక్స్ట్ డివైజర్ కూడా ఒకసారి చూద్దామండి. డివైజర్ = ఏమి ఇచ్చారు? x - 1 - x². ఇది క్లియర్గా తెలుస్తుంది, దీని ఒక డిగ్రీ 2 అని, కానీ అది ఆర్డర్లో లేదు. సో అడ్జస్ట్ చేసేద్దాం. ఏమవుతుందండి? ఫస్ట్ x² టర్మ్ అంటే -x² + x - 1.
ఓకేనండి. సో ఇప్పుడు ఇది నీకు డివైజరు, అంటే డివైడ్ చేసేది, ఇది డివిడెండ్. ఓకేనండి. సరే, మీరు ఏం చేస్తారంటే సొల్యూషన్ పెట్టుకుని ఇవి రాసేసుకున్న తర్వాత డివిజన్ చేయండి, అంటే మీకు తర్వాత ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు చెప్పిన డివైజరు, మనం అనుకున్న డివిడెండ్ వచ్చేసాయి కదా, అంతే కదా. సారీ, ఇక్కడ ప్లస్ చిన్న సింబల్ కాదండి, మనకి మొత్తం సమ్ అంతా పోతుంది. అదే మ్యాథ్స్గా ఏ సమైనా అంతే అనుకోండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని సమ్స్లో మన లక్ కొద్దీ సింబల్ మార్చినా కానీ ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది. అన్నింటిలోనే అవుతుంది కానీ అలాగా ఒక్కొక్కసారి. సరే, అదృష్టం ఉండాలి దేనికైనా అంటారు కదా, అలాగా. సరే, మనం అదృష్టాన్ని నమ్ముకోకూడదండి యాక్చువల్లీ, ఎందుకనైనా కానీ. అదృష్టం వచ్చినా లేకపోయినా తర్వాత విషయం. ఫస్ట్ మనం ఎంత నేర్చుకున్నాం, మన హార్డ్ వర్క్ ఫస్ట్, ఆ తర్వాత లక్ ఏదైనా సరే. ఓకే, ఫస్ట్ సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఏంటండి, ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ని ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేయాలి. దట్ మీన్స్ -x³ గుర్తుపెట్టుకోవాలి, ఇది న్యూమరేటర్లోనే ఉంటుంది, ఇదంతా డినోమినేటర్లో ఉంటుంది. అండ్ ఈ ఫస్ట్ టర్మ్ న్యూమరేటర్లో రావాలి, ఇది డివైడ్ చేసేది కాబట్టి ఇది డినోమినేటర్లో రావాలి. అది మీకు చూసుకోవాలండి. -x² ఫస్ట్ టర్మ్ మాత్రమే. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, ఇక్కడ x³ ఇక్కడ x². x³ అంటే ఏంటంటే మనకి x ఇంటూ x బై x² అంటే ఏంటి x ఇంటూ x. సో 2 x'లు క్యాన్సిల్ అయిపోతే ఒక x ఉంటుంది, అంతే కదా. సరే, అంటే ఇప్పుడు నీకు ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఇక్కడ వేయాలి x. తర్వాత ఏం చేయాలి, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ టర్మ్ -x³ అయిపోయింది. తర్వాత ఇక్కడ పక్కన ఉన్న టర్మ్స్ ఉంటాయి ఇంకా, ఆ టర్మ్స్తో నువ్వు ప్రజెంట్ ఇప్పుడు వేసిన ఇక్కడ వాల్యూని ఇంటూ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ x ఇంటూ x² అంటే ప్లస్ x². మీకు డౌట్ రావచ్చు, ప్లస్ x² ఎక్కడ వేసుకోవచ్చు కదా అని. బట్ రెస్పెక్ట్ ఇది x² టర్మ్ కాబట్టి దీని కిందే మళ్ళీ x² టర్మ్ రావాలి. ఓకేనండి, అది మీకు చూసుకోవాలి. నెక్స్ట్ చెప్పండి ఫ్రెండ్స్, మైనస్ ఇంటూ ప్లస్ -1 ఇంటూ x అంతే. ఇప్పుడు ఏం చేయాలి, సింబల్స్ చేంజ్ చేయాలి. ప్లస్ మైనస్ ప్లస్, సరే, -x³ ప్లస్ x³ గెట్ క్యాన్సిల్డ్. చూసారా, ఫస్ట్ టర్మ్ కంపల్సరీగా క్యాన్సిల్ అయిపోవాలండి. సో ఇన్ కేస్ క్యాన్సిల్ అవ్వలేదంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేసి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్, 3x² -x². 3x² నుంచి ఒక x² తీసేయి, అంటే ఇంకా ఎన్ని x² ఉంటాయి, 2x². నెక్స్ట్ -3x ప్లస్ x -3x ప్లస్ x. ఇలా మైనస్ ఉన్నప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం మనం. -3x పక్కన పెట్టి -3 అంటే 3 రూపీస్ని ఇంకొక కప్ ఇవ్వాలి. ప్లస్ x అంటే x పక్కన పెడితే +1 రూపీ నీ దగ్గర ఉంది. సో ఆ 1 రూపీతో నువ్వు ఎవరికైతే అప్పు కాదు యాక్చువల్గా అప్పు తీర్చాలి. ఓకేనండి. సో అప్పు తీర్చాలి కాబట్టి ఆ 1 రూపీ ఇచ్చేస్తే ఇంకా నువ్వు తీర్చాల్సిన అప్పు ఎంత ఉంటుంది, 2 రూపీస్ ఉంటుంది. అప్పు కాబట్టి మైనస్, సో -2x పక్కన పెట్టేయడమే. ఓకేనండి. నెక్స్ట్ ఇంక ఇది ఒక టర్మ్ ఉంది కాబట్టి దీన్ని మనం కిందకి దించేసుకుందాం. అదే కింద రాసుకుందాం, కింద దించేసుకుందాం అంటే అది మళ్ళీ అది ఏంటంటే కొంచెం స్లాంగ్ ఏదో మన ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు ఏదో ఉంటుంది. ఓకేనండి. సరే, అంటే మనకి అఫీషియల్గా ఇంగ్లీష్ రాకపోయినా కానీ కొంచెం ఏదో వచ్చినట్టు అలా మేనేజ్ చేస్తూ ఉండాలి కదా. సరే, ఎనీవే మళ్ళీ ఫస్ట్ టర్మ్ ఏమవుతుందండి ఇప్పుడు, 2x² బై -x². సో x² క్యాన్సిల్, చాలామంది 2 వేస్తారండి. మరి మైనస్ వాల్యూ ఏమైనట్టు అది మీకు చూసుకోవాలి, కంపల్సరీగా మైనస్ వాల్యూ వేసుకోవాలి. -2 నీకు వచ్చిన ఆన్సర్ వేసి ఇక్కడ -2. ఇక్కడ నువ్వు ఎప్పుడైతే వాల్యూ వేసావో ఈ ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ టర్మ్ ఇక్కడ వేసే 2x². తర్వాత నువ్వు ఈ పక్కనున్న టర్మ్స్ కోషెంట్లో ఫస్ట్ టర్మ్ కాకుండా తర్వాత టర్మ్స్ ఉంటాయి కదా, ఆ తర్వాత టర్మ్స్తో నువ్వు ప్రజెంట్ ఇప్పుడు వేసిన నెంబర్ని ఇంటూ చేయాలి. దట్ మీన్స్ ప్లస్ ఇంటూ మైనస్ x ఇంటూ 2x అంటే -2x సరిపోయింది. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 2 అయిపోయింది. నెక్స్ట్ ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. ఓకేనండి. ఇప్పుడు +2x² -2x², ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ 0, -2x + 2x. ఇది కూడా చూసారండి, మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ 0 అంటే టోటల్గా 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. మనకి కంపల్సరీగా ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అవ్వాలి. ఈ తర్వాత టర్మ్స్ ఒక్క
తర్వాత టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. కంపల్సరీగా ఫస్ట్ టర్మ్ అనేది క్యాన్సిల్ అయిపోకండి, అది మీరు చూసుకోవాలి. సో ఈ రెండు టర్మ్స్ మనకి క్యాన్సిల్ అయిపోతున్నాయి. 5 - 2 అంటే ఎంతండి? 3. సో రిమైండర్ ఈక్వల్ టు 3 అండ్ కోషియంట్ ఈక్వల్ టు x-2. ఓకేనండి, ఇక్కడతో డివిజన్ అయింది. సో ఇప్పుడు మనం డివిజన్ ఆల్గరిథం అనేది వెరిఫై చేయాలి. అది కూడా ఈజీయే, ఇక్కడ అక్కడైతే నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి వెరిఫికేషన్ కూడా చూసేయండి. ఇది కూడా ఇంపార్టెంట్, మీకు కరెక్ట్గా చేయాలండి. వెరిఫికేషన్ ఆఫ్ డివిజన్ ఆల్గరిథం ఏంటి అసలు? డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. సో అది డివిజన్ ఆల్గరిథం. అంటే నువ్వు ఏ డివిజన్ పర్ఫామ్ చేసినా కానీ, అది నెంబర్స్తో అవ్వచ్చు, లేదంటే పాలినామియల్స్తో అవ్వచ్చు, లేదంటే ఏ ఎక్స్ప్రెషన్స్తో అన్న అవ్వచ్చు. ఏ డివిజన్ పర్ఫామ్ చేసినా కానీ కంపల్సరిగా ఆ డివిజన్ అనేది ఈ రూల్ని సాటిస్ఫై చేయాల్సిందే. ఓకేనా? అంటే a + b² = a² + b² + 2ab అన్నది ఎంత నిజమో, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అన్నది కూడా అంతే నిజం. ఓకేనండి, కంపారిజన్ ఎలా ఉంది? పర్లేదంటారా? సరే, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది మనకి ఫస్ట్ లెసన్లో యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం అని ఉంటుందండి. ఫర్ పెయిర్ ఆఫ్ ఇంటిజర్స్ a, b దేర్ ఎగ్జిస్ట్ ఏ పెయిర్ ఆఫ్ ఇంటిజర్స్ q, r సచ్ దట్ a = bq + r ఉంటుంది కదా డెఫినేషను. సో అది కూడా దీని నుంచి వచ్చింది. సరే, ఎనీవే ఇప్పుడు LHS, RHS ఈ రెండింటిని మనం సింప్లిఫై చేస్తే ఈక్వాలిటీ వస్తే వెరిఫై అయినట్టు. ఓకేనండి, సరే ఫస్ట్ నేను LHS తీసుకున్నాను. LHS అంటే ఏంటి? డివిడెండ్ అంటే ఏంటి? -x³ + 3x² - 3x + 5. సో అది నేను ఫస్ట్లోనే వేసాను. ఇప్పుడు ఇది మనకి డివిడెండ్ అంటే LHS వాల్యూ. ఇప్పుడు RHSని కూడా సింప్లిఫై చేస్తే మనకి ఇది రావాలి. ఓకేనండి, సో RHS అంటే ఏంటి? డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. సో డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. డివైజర్ అంటే ఫస్ట్లో వేసాను కదండి, గివెన్ అని చెప్పి. సో ఇది డివైజర్ అంటే డివైడ్ చేసేది. కోషియంట్ మనం డివిజన్ పెర్ఫామ్ చేసాక వచ్చింది కదా, సో అది. రిమైండర్ 3. ఇప్పుడు జాగ్రత్తగా ఇంటూ చేయాలండి దీన్ని. సో ఫస్ట్లీ ఈ టర్మ్తో దీన్ని అండ్ దీన్ని, నెక్స్ట్ ఈ సెకండ్ టర్మ్తో ఎక్స్ని 2ని అండ్ ఈ విధంగా. సో ఆ విధంగా మనం ప్రాసెస్ వెళ్దాం. జాగ్రత్త చూసిస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ దీంతో చేద్దామండి. మైనస్ ఇంటూ ప్లస్ -x² × x³ అయిపోయింది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x² × 2x². సరే, x² టర్మ్తో అయిపోయింది. నెక్స్ట్ x టర్మ్తో ప్లస్ ఇంటూ ప్లస్ x ఇంటూ x² ప్లస్ ఇంటూ మైనస్ x ఇంటూ 2x. నెక్స్ట్ ఈ x టర్మ్తో కూడా అయిపోయిందండి. నెక్స్ట్ 1 తోటి మైనస్ ఇంటూ ప్లస్ 1 ఇంటూ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 2 ఈ +3 బయట అలాగే ఉంటుంది. ఓకేనండి, సో ఇప్పుడు ఇక్కడ ఇలా రాసండి ఈక్వల్ టు. సరే, ఇప్పుడు మైనస్ ఇంకా x³ టర్మ్స్ ఏమీ కనబడట్లేదు. సో -x³ ఇక్కడ x² చూడండి, 2x² + x² అంటే టోటల్గా ఎన్ని x² ఉన్నట్టు? 3x². నెక్స్ట్ -2x - x అంటే ఎంత అవుతుందండి? -3x. నెక్స్ట్ 2 + 3 5. చూసారా, ఈ వాల్యూ సమానం. దట్ ఈక్వల్ టు LHS. అంటే therefore RHS ఈజ్ ఈక్వల్ టు LHS లేదా LHS ఈక్వల్ టు RHS. ఏది రాసిన పర్లేదు. therefore డివిజన్ ఆల్గరిథం వెరిఫైడ్ అంతే. ఓకేనండి, అది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు 5, 27 ఈ విధంగా డివైడ్ చేసామనుకోండి. 5 × 5 = 25, 2 అంటే. సో చిన్నప్పుడు మనకి చెప్తూ ఉంటారు, నువ్వు చేసిన డివిజన్ కరెక్టో కాదో తెలియాలంటే దీన్ని ఇంటూ చేసి ఆ వచ్చిన ఆన్సర్కి ప్లస్ ఇది యాడ్ చేస్తే నీకు ఈ మధ్యలో ఉన్న నెంబర్ రావాలని అంటూ ఉంటారు మనకి చిన్నప్పుడు. ఇది చూడండి, 5 × 5 25. అదే డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఏది రావాలి? మధ్యగోది మీన్స్ డివిడెండ్. ఓకేనండి, సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే కంప్లీట్ అయినట్టే. సో కంప్లీట్గా మీకు ప్రాసెస్ వచ్చిందని అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏ డివిజన్ ఇచ్చినా కానీ ఇదే ప్రాసెస్. అదే మనం ప్రాసెస్ చెప్పుకున్నాం కదా, అదే. మీకు ఇంకా ప్రాబ్లం లేదండి, ఇంకా చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నా కానీ తర్వాత ఎక్సెల్గా మనకి డివిజన్ ప్రాబ్లమ్స్ అన్నీ డివిజన్ ప్రాబ్లమ్సే. సో మనం అన్నీ అరగా చెప్పుకుంటాం కాబట్టి మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు వరకు వీడియో చూస్తే కనుక చాలా థ్యాంక్స్. సో నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.